మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా, ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడికి ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదామమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. మకర రాశి వారికి గ్రహ సంచారం ఆధారంగా జూలై మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళకి జూలై మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. అందులో 17వ తారీఖు వరకు మాత్రమే రవి బలము అనేటువంటిది కనబడుతుంది. 17వ తారీఖు దాటిన తర్వాత రవి బలము అనేటువంటిది లేదు. సో మనం డీటెయిల్డ్గా చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి జన్మ ద్వితీయ అధిపతి అయినటువంటి శని జాతకంలో 3వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నారు. సో దీని మూలకంగా ఏంటి అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం కానీ, ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నము కానీ, విద్యలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా శని ఇచ్చేటువంటి రాజయోగం మీకు బలంగా కనబడుతోందండి. అయితే 3rd and 12th లార్డ్ తృతీయ వ్యయ అధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నారు. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో స్థిరపడాలి అని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. వీసా కానీ, పిఆర్ ఇష్యూస్ కానీ ఏమైనా చూస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే అవి కూడా చాలా అనుకూలంగా మారుతాయి అని చెప్పుకోవచ్చండి. అయితే 4th and 11th లార్డ్ అయినటువంటి కుజగ్రహ సంచారము ఈ మాసంలో అనుకూలంగా లేదు. కుటుంబంలో చికాకులు అనేటువంటివి రావడం కానీ, చిన్న చిన్న గొడవలు అనేటువంటివి పిల్లల ద్వారా సంభవించడము కానీ, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాస్త ఒత్తిడి పెరగడము కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం కానీ ఎక్కువగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. బట్ అది మినిమల్ దోషమే, పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ దోషం పోవడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం చేయాలి. కుటుంబ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఒత్తిడి, అవమానము, కష్టము, అనారోగ్య సమస్యలు లేకుండా సుబ్రహ్మణ్య దర్శనం వల్ల తప్పనిసరిగా బయటపడతారండి. పంచమ దశమాధిపతి 5th and 10th లార్డ్ అయ్యేటువంటి శుక్రుడు ఈ మాసంలో మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. పిల్లల విషయంలో చాలా బాగుంది. పిల్లల విషయంలో చిన్న చిన్న గొడవలు రావడం అనేది కనబడుతోంది. కానీ పిల్లలకి సంబంధించిన అభివృద్ధి, వాళ్ళ యొక్క విద్య, ఆరోగ్యము, భవిష్యత్తు విషయంలో మంచి అడుగులు వేయడం, ప్రణాళికలు వేయడం కానీ, వాళ్ళ కోసం ఆలోచించడం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. సంతానముతో పాటుగానే కెరీర్ విషయంలో కూడా మనం బాగా గమనిస్తే పంచమ దశమాధిపతి 5th and 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు జాతకంలో ఎక్కడున్నారు? అష్టమంలో కేతువుతో పాటు ఉన్నారు. అష్టమ శుక్రుడు చాలా బాగుంటారు. కానీ కేతువుతో ఉండడం వల్ల మానసిక వ్యధ, మానసిక చింతన ఎక్కువగా పెరుగుతుంది. అంటే పిల్లల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరిగ్గానే ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో తెలియని భయం, సరిగ్గానే ఉందా లేదా, ఎక్కడైనా తప్పు చేస్తున్నామా అనే ఒక భయం, అనుమానం, ఇలాంటివన్నీ కూడా కలగడం. లేకపోతే దశమాధిపతి కూడా కేతువుతో ఉన్నారు కాబట్టి కెరీర్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, పని చేసినా పెద్దగా కలిసి రావడం లేదు అనుకోవడం, లాస్ట్ మినిట్లో మీకు అది కలిసి వస్తుంది కానీ ఆ ప్యానిక్ అయ్యేటువంటిది, ఆ టెన్షన్ పడేటువంటి అవకాశాలు, ఆ ఓవర్ థింకింగ్, ఆ యాంగ్జైటీ, ఇలాంటివన్నీ కూడా
ఈ మాసంలో ఎక్కువగా చూసే అవకాశాలు కనబడతాయండి. 6th and 9th లార్డ్ అయినటువంటి బుధుడు ఈ మాసంలో అనుకూలంగా ఉన్నారు. సో దీని మూలకంగా మీకు బాగా గమనిస్తే బుధుడితో పాటుగానే రవి కూడా 17వ తారీఖు దాకా అనుకూలంగా ఉన్నారు. సో దీని ఆధారంగా శత్రు బాధల నుంచి బయటికి రావడం, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, అప్పుల బాధ నుంచి బయటికి రావడం, పనుల్లో విజయాలు సాధించడం, కార్యసిద్ధి యోగం అనేటువంటిది 17వ తారీఖు దాకా చాలా బాగుంది బుధ ఆదిత్య యోగం వల్ల. కానీ 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఆ బుధ ఆదిత్య యోగం అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. రవి మీకు సప్తమంలోకి ఎంటర్ అయిన తర్వాత బుధుడు మాత్రమే 6వ స్థానంలో యోగిస్తారు. 6వ స్థానంలో బుధుడు యోగించడం అనేటువంటిది బిజినెస్ గ్రోత్కి ఇండికేషన్ అండి. డెఫినెట్గా స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం ప్రారంభం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఎదగాలని కోరుకునేటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు లాంటివి ఉన్నాయనుకునేటువంటి వాళ్ళకి అన్ని కూడా ఈ మాసంలో సార్ట్అవుట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడతాయి అని చెప్పుకోవచ్చండి. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, రాబోతున్నటువంటి రవి గ్రహ సంచారము, సప్తమంలో గురుడు బాగుంటారు కానీ రవి బాగోరు. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న గొడవలు సంభవించవచ్చు. ఎందుకు అని అంటే అష్టమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల గత 15 రోజులుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటువంటివి చూశారండి. ఇప్పుడు అష్టమాధిపతి సప్తమంలోకి ఎంటర్ అవుతున్నారు. జూలై 17వ తారీఖు తర్వాత నుంచి ఒక నెల రోజుల పాటు మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండండి. ఏ రకమైన సమస్యలు, గొడవలు, ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు కానీ, అష్టమంలో ఉన్నటువంటి కేతువు కానీ చేతిలో డబ్బు నిలబడకుండా విపరీతమైనటువంటి ఖర్చులు అయ్యే విధంగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఖర్చుల్ని అదుపు చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరము. మాట వల్ల గొడవలు ఎక్కడా కూడా సంభవించకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ వీడియోలో ఆడవాళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పుకున్నాము. బట్ ఇక్కడి నుంచి జూలై 4వ తారీఖు తర్వాత నుంచి ఆ ఇబ్బంది మీకు తొలగిపోతుంది. ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే పిల్లల విషయంలో, కెరీర్ విషయంలో ప్యానిక్ అయ్యే అవకాశములు కనబడతాయి. 17వ తారీఖు తర్వాత నుంచి ఫ్యామిలీలో అంటే మ్యారిటల్ లైఫ్లో చికాకులు కనబడుతూ ఉన్నాయి. చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ 4వ స్థాన అధిపతి అయినటువంటి కుజుడు 5లో ఉండడం వల్ల పిల్లల విషయంలో లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అది పిల్లల మీద ఇంపాక్ట్ చూపించడం అనేటువంటిది కనపడే అవకాశములు బలంగా ఉన్నాయి. సో మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ మాసంలో 17వ తారీఖు వరకు బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కొన్ని ఒడిదుడుకులు కనబడుతున్నాయి. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము తప్పనిసరిగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే రాహు, కేతు, కుజ 3 గ్రహాలు కూడా అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైనటువంటి కమిట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకుని దానికి తగిన రెమెడీస్ కూడా ఆచరించిన తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకోండి. చాలా బాగుంటుంది. ఈ మాసం మొత్తం ఇలా కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో ఆకుపచ్చ రంగు, గోల్డెన్ కలర్, పింక్ కలర్ 3 కూడా చాలా బాగుంటాయి. కలిసి వచ్చే నెంబర్ 5 and 6 2 కూడా చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే వారం బుధవారం, శుక్రవారం చాలా బాగుంటుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచి చేస్తుందమ్మా. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ, మీకుండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది, వివాహ బలం ఎంత ఉంది, అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.